చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ముదిరాజు సోదర సోదరీమణులు ఎక్కువ మంది ఉన్నారు మన నియోజకవర్గంలో. మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు. 119 నియోజకవర్గాల బలహీన వర్గాలు అంటే బీసీల అందరూ ఎక్కువ శాతం మన రాష్ట్రం నుండేది ఎవరు? ముదిరాజులు. మన రాష్ట్రం 119 నియోజకవర్గాలుంటే ఈ 119 నియోజకవర్గాలల్లో ఎంతమంది ముదిరాజులకు మీరు అసెంబ్లీ టికెట్లు ఇస్తుందనేది మీరు సమాధానం చెప్పాలి. మీ రాజకీయ, ఆర్థికంగా, సామాజిక అనతోనే చేసినటువంటి టీఆర్ఎస్ చెప్పాల్సిన బాధ్యత ప్రతి చెప్పండి. నీకు పోతాడేమో అనే ఎదునటువంటి ఒక ముదిరాజు మీ మంత్రివర్గం ఉంటే ఆయనని మంత్రివర్గంకి తీసేసి జైల్లో పెట్టి ప్రయత్నం చేసిన ఒక ముదిరాజు నాయకుడు. 119 ఎమ్మెల్యే టికెట్లు ఉంటే ఒక్క టికెట్ కూడా ముదిరాజుకి ఇవ్వనటువంటి ముదిరాజుల ద్రోహి ఎవరంటే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఏ ముఖం పెట్టుకొని ముదిరాజులు అత్యధికంగా ఉండేటువంటి నారాయణపేట నియోజకవర్గ కేంద్రానికి మీరు ముదిరాజులకు అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకొని నారాయణపేటకు వచ్చి మీ లోక్సభ ఎన్నిక కోసం సమావేశం. రెండో ప్రశ్న, మీ ఉద్యోగం ఇస్తాను చెప్పినారు. నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నంటే మా యువతకి, మా నిరుద్యోగులకి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇవాళ మీరు ఆ మీటింగ్ లో చెప్పాలి. మీరు ఇందిరమ్మ ఇచ్చినామో ఎంతమందికి ఇల్లు కావాలంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో. ఇందిరమ్మ ఇల్లు లేని పేదవాడే మన రాష్ట్రంలో లేకుండే. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రు. ఈ నారాయణపేట నియోజకవర్గంలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అర్హులు? ఆ అర్హులల్లా మీరు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరో మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పారు. సుఖమైన వాళ్ళు అయితే వచ్చి మళ్ళీ ఓట్లకు ఇందాక చెప్తే ఏ ఊరికి పోయినా మీ ఎమ్మెల్యే వచ్చిందా అంటే ఆయన ఎట్లుంటాడో తెలియదు, మేము ఆయన చూడలేదు, ఆయన కారు కూడా ముట్టుకొని అని చెప్పి 2 ఎకరాల భూమి అని చెప్పిండ్రు. ఈ నారాయణపేట నియోజకవర్గంలో ఎంతమంది భూమి లేని దళిత కుటుంబాలు ఉన్నాయి? ఆ భూమి లేని దళిత కుటుంబాలకు మీరు ఎంతమంది 3 ఎకరాల భూమి ఇచ్చిందనేది మీరు ఇలా సమాధానం చెప్పాలి. ఒకవేళ ఎవరికంటే పరిమ చెప్తుంది ఇది నిజంగా మేమందరం ఇన్నేళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నాము, నిన్నమంది వచ్చింది ఇంకా 5 ఏళ్ళు అయితే మమ్మల్ని అందరికీ పడేసి ఏం చెప్తలేదా? ఆ 3 ఎకరాలు ఒకవేళ ఇచ్చుంటే దాంట్లో ఎంత కమిషన్ తీసుకో కూడా చెప్పాలంట. ఆ ప్రశ్న కన్నా ఈ ప్రశ్నే గట్టిగా ఉంది. దాంట్లో ఎంత కమిషన్ తీసుకున్నారో చెప్పాలి. తర్వాత ఆ సమావేశం ఇప్పుడు ఇంకా నడుస్తుందంట. ఆ సమావేశంలో ఉన్న నాయకులందరినీ కూడా సూటిగా అడుగుతున్నా, మీరు సమావేశం పెట్టుకున్నారు కదా, నారాయణపేట ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ మంత్రి మీరు మీ మేనిఫెస్టో తెలిసి మీరు చూసుకోండి. మీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇస్తామని మీరు చెప్పిండ్రు. నారాయణపేట నియోజకవర్గానికి 10 సంవత్సరాలలో మీరు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించిండ్రో ఆ నాయకుడు ఇవాళ చెప్పాలి. నేతున్నా మీరు మేనిఫెస్టోలో పెట్టారు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 అంటే నారాయణపేట నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిండ్రు. మీరు చేయలేకపోయినరు. కానీ మేము గర్వంగా చెప్తున్నాము, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మేము GO-60 ద్వారా నారాయణ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించి పెట్టుకుంటాం. రేవంత్ రెడ్డి గారు అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.